నమస్కారం అండి బాలగారు, వెల్కమ్ టు అవర్ డిబేట్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. సో బాలగారు, ఈ సోషల్ మీడియా వల్ల జరుగుతున్నటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాల గురించి ఇటువైపు హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులు కూడా స్పందించినటువంటిది మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ హైకోర్టు హింస, ద్వేషం, అశాంతి ప్రేరేపిస్తేనే ఈ కేసుల పైన ముందుకెళ్లాలని సూచించడం, ఇటుగా సుప్రీంకోర్టు పైన చేసిన ఇది చూస్తే నేపాల్ ఘటనలకు సంబంధించి సుప్రీంకోర్టు మాట్లాడింది చూస్తే రాజ్యాంగాన్ని చూసి మనం గర్విస్తున్నామని జస్టిస్ గవాయ్ చెప్పారు. పొరుగు దేశాల పరిస్థితి గురించి ఆయన మాట్లాడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు 10 సార్లు ఆలోచించండి అని చెప్పడం కావచ్చు. ఇవన్నీ ఒక అడ్వకేట్ గా ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది ముందు ముందు కాలం అంటారు? ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు ఒక విషయం అయితే మనం గమనించాల్సిన అవసరం ఉందండి. ఇండియాలో కూడా అలాంటి అన్రెస్ట్ అయితే రాబోయే అవకాశాలు, సూచనలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది అంత సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బేసికల్ గా మన కంట్రీ దేని మీద డిపెండ్ అయి ఉందంటే పీస్ అండ్ ట్రాంక్విలిటీ, అంటే హ్యాపీనెస్, బతుకు బతికించు. కానీ ఈ రోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాజ్యాంగం మనకి ఏం చెప్పిందంటే ఈక్వాలిటీ, డెవలప్మెంట్, సస్టైనబిలిటీ అనేది మనకు చెప్పింది ప్రియాంబుల్లోనే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. కానీ ఈ రోజు మనకు సీలింగ్ లిమిట్స్ అన్ని కూడా వెళ్ళిపోయేసి కొంతమంది మాత్రమే ధనికులు, కొంతమంది మాత్రమే బీదగా ఉండేవాళ్ళు, కొంతమంది మాత్రమే మిడిల్ క్లాస్. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మళ్ళీ పూర్వం ఎప్పుడో రాజరిక పాలన అనేది వచ్చేసింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు ప్రెసెంట్ ఉన్న పొలిటీషియన్స్ కంటే పొలిటీషియన్స్ ఫాలోవర్స్ వల్ల ఈ కంట్రీకి చాలా ముప్పు ఉందండి. పర్ఫెక్ట్లీ సెడ్. దాంట్లో మోర్ స్పెసిఫికల్ గా యంగ్ జనరేషన్స్ లో ఉన్న పొలిటికల్ పార్టీస్ లలో పనిచేసే పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల దేశానికి చాలా ముప్పు ఉంది. రీజన్ మీకు చెప్తాను. ఇక్కడ 2 డివిజన్స్ చేశారు. పాలిటిక్స్ అంటే అర్థం ఏంటంటే పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్, అంతేగాని నేషనాలిటీ గురించో లేకపోతే రీజనాలిటీ గురించో లేకపోతే జాతి గురించో మతం గురించో కాదు. దట్స్ నాట్ ద పాలిటిక్స్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, మనకు చెప్పింది ఏంటి అంటే ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా వాళ్ళ దాన్ని తీసుకుని వెళ్ళొచ్చు, ప్రీచ్ చేసుకోవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ. ఎందుకు బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 2 జాతులు, 2 మతాలు కలిసి ఒక జాతిగా, ఒక మతంగా ఏర్పాటైన దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. దాన్ని మనము రాయలసీమలో ఎక్కువగా చూస్తాం, తూదాకుల అని చెప్పేసి అని. ఇట్స్ వెరీ బ్యూటీ. అంటే మన దేశము దేని మీద డిపెండ్ అయిందంటే పీస్, అంటే సంతోషానికి, బతకడానికి కావాల్సిన వనరులన్నీ కూడా మనకు, రిసోర్సెస్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఈ రోజు అవైలబిలిటీ ఎప్పుడైతే మీకు రిస్ట్రిక్షన్ చేయడం మొదలు పెడతారో అక్కడ డెఫినెట్ గా రెవల్యూషన్ అనేది కామన్ గా జరుగుతుంది. ఈ రెవల్యూషన్ రావడానికి ఎవరో ప్రయత్నించాల్సిన అక్కర్లేదండి. మనలో మనకే అన్రెస్ట్ కి గురైనప్పుడు ఆటోమేటిక్ గా మన న్యూరో సైన్స్ ఏం చేస్తాయంటే యాక్టివ్ అయి బర్స్ట్ అవుతాయి. ఆ బర్స్ట్ స్టేజ్ కి తెచ్చేసుకున్నారు అంటే దాన్ని ఎవరితరం కూడా ఆపడం ఎవరితరం కాదు. ఇప్పుడు మనం నేపాల్ ని చూసాం, శ్రీలంకను చూసాం, బంగ్లాదేశ్ ని చూసాం. రేపు రాబోయే రోజుల్లో వాస్తవంగా చెప్తున్నాను, ఇప్పుడు ప్రెసెంట్ ఈ పొలిటీషియన్స్ చేసే గేమ్స్ వల్ల, పొలిటీషియన్స్ ఆడే నాటకాల వల్ల, పొలిటీషియన్స్ చేసే ఈ అకృత్యమైన పోస్టింగ్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, బేసికల్ గా మనం ఈరోజు తెలుగు రాష్ట్రాలలో చూస్తున్నాం ఎంత దారుణంగా దిగజారిపోయిన పొలిటీషియన్స్ మనం చూస్తున్నామంటే పవర్ లోకి వచ్చిన తర్వాత కూడా గవర్నెన్స్ చేయండి అయ్యా అంటే గతంలో ఉన్న పాలకులు ఏం చేశారు, గతంలో ఉన్న పాలకులు ఇది చేయలేదు, వాళ్ళు అది చేయలేదు, ఇది చెప్తున్నారు తప్పనిచ్చి మేమేం చేస్తామో, మీకు ఏం చేయబోతున్నామో, మేము ఇది చేస్తామని చెప్పే దాఖలా పక్కన పెట్టి రెచ్చగొట్టే ధోరణికి వెళ్ళిపోయారు. సో ఇలా రెచ్చగొడుతూ పోతే ఏం జరుగుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జనరల్ కోర్టులోనే తీసుకోండి, కొంచెం గట్టిగా ఆర్గ్యూ చేస్తే జడ్జి ఏమంటారు, వై యువర్ ఆర్గ్యూయింగ్ అంటారు. అసలు రైట్ ఏంటి? ఆర్గ్యూ చేయడమే. కానీ మైండ్ సెట్ ఎలా అయిపోయింది అంటే ప్రతి చోట కూడా వాయిస్ అనేది బయటకు వచ్చింది అంటే మమ్మల్ని ఏదో అంటున్నారు అనే ఒక ధోరణిలోకి వెళ్ళిపోయింది. 1974 నుంచి ఈ రోజు వరకు కూడా క్వశ్చన్ ఈజ్ రైట్ అనేది మర్చిపోయాం మనము. రేజ్ ఆఫ్ వాయిస్ ఇస్ రైట్ అనేది మర్చిపోయాం. సో ఈ రోజు ఏమైపోయిందంటే ఆ రేజ్ ఆఫ్ వాయిస్ అనేది డీవియేషన్ లోకి వెళ్ళిపోయింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కులాల గురించి, మతాల గురించి, లేకపోతే జాతుల గురించి, లేకపోతే కొంచెం ప్రొవోక్ చేసే విధంగా, లేకపోతే మన యొక్క రాజ్యం గురించి కాపాడుకోవడం కోసం అంతకుముందు మావోయిస్టులు కానీ లేకపోతే ఇంకా ఇతరత కొంతమంది పాంప్లెట్స్ రాసేవాళ్ళు. వరవరరావు తీసుకోవచ్చు, సాయిబాబా తీసుకోవచ్చు. వీళ్ళందరినీ పాంప్లెట్ రాసి జనాల్ని ప్రేరేపిస్తున్నారని చెప్పేసి సంవత్సరాల తరబడి జైలు పెట్టారు. మరి ఈ రోజు దానికంటే డేంజరస్ వెపన్ మీడియా రూపంలో వస్తుంది, దానికంటే డేంజరస్ వెపన్ యూట్యూబ్ రూపంలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ రోజు దానికంటే డేంజరస్ వెపన్
ఫేస్బుక్ లలో వస్తుంది. ఎందుకంటే అప్పట్లో పాంప్లెట్ రీచ్ అవుతుందో లేదో కూడా తెలియదు. తెలీదు. Correct. కానీ ఈ రోజు సోషల్ మీడియా యుగంలో వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. హిందుత్వానికి, హిందూ జాతికి మనకు ఈ రోజు ఆటంకం కలుగుతుంది, మనం మన జాతిని కాపాడుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఇండియా వైడ్ క్యాంపెయినింగ్ నడుస్తుంది. హిందువులు పరిపాలించే హిందూ దేశంలో ఈ రోజు హిందుత్వానికి ఎక్కడి నుంచి ఆటంకం కలుగుతుందా? ఏమన్నా లాజిక్ ఉందా? ఈ లాజిక్ ని ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లాడి వరకు తీసుకెళ్లిపోతే ఈ రోజు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. 5 సంవత్సరాలలో అతని మైండ్ సెట్ ఇమీడియట్ గా ఒక మైలిషియస్ లోకి వెళ్ళిపోతుంది. ఇతను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోగొట్టేసిన బయటకు వచ్చేసిన తర్వాత జాతి అనే భావాన్ని లోపల ఎప్పుడైతే వేస్తారో ఆ భావం వేసినప్పుడు అతను ఆటోమేటిక్ ఏమైపోతుందంటే మీకు డిఫరెన్షియేట్స్ వచ్చేస్తుంది. కాలనీస్ డిఫరెన్షియేట్స్ అయిపోతున్నాయి, ఫ్రెండ్స్ డిఫరెన్షియేట్స్ అయిపోతున్నారు, రిలేషన్షిప్ లో మీకు జోన్స్ క్రియేట్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఓన్లీ సమ్ పీపుల్స్ ఆర్ సెల్ఫిష్ వలన ఎంటైర్ నేషన్ మొత్తం ఈరోజు డ్యామేజ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు సోషల్ మీడియాలో ఈరోజు ఒకసారి చూసుకుంటే సోషల్ మీడియా టూల్ మంచిదే అండి. నేను వాడతాను, మీరు వాడతారు, శ్రీధర్ గారు వాడతారు, అందరూ వాడతారు. కానీ రైట్ ప్రాపర్ మేనర్ లో ఎక్కడ వాడుతున్నారో అది ఇంపార్టెంట్. ఇంకోటి, సోషల్ మీడియా ఇండియాలో కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు మొత్తం సోషల్ మీడియా కాదు, సోషల్ మీడియాలో రిలీజియస్ కంటెంట్ ని అంటే ప్రొవోకింగ్ రిలీజియస్ కంటెంట్ ని బ్యాన్ చేయాలి. ఎందుకు ప్రొవోకింగ్ రిలీజియస్ కంటెంట్ బ్యాన్ చేయాలంటే రిలీజియస్ కంటెంట్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు? ఈ రిలీజియస్ లో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తే ప్రమోట్ చేసుకోవడం తప్పలేదు. కానీ ఇప్పుడు మన సోషల్ మీడియా కంటెంట్ ఎలా అయిపోయిందంటే ఈ జాతి వల్ల మన జాతికి నష్టం జరుగుతుంది, ఆ మతం వల్ల మన మతానికి నష్టం జరుగుతుంది, వాళ్ళు ప్రీచింగ్ చేసుకోవడం వల్ల మనకు మన నష్టం జరుగుతుంది. ఈ కంటెంట్ అంతా ఏమైపోయిందంటే ఈ రోజు తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఏజింగ్ ఫ్యాక్టర్స్ చూసుకున్నప్పుడు చిన్న పిల్లలకు కూడా అది పాకిపోయింది. మన యూట్యూబ్ లో కొన్ని చూసాం భయంకరంగా. కరెక్ట్ గా 10-11 సంవత్సరాలు ఒక పిల్లడు ఉన్నాడు, నేను హిందూ, ఇంకో బంధు, ఇంకో నా బంధు, రకరకాల మాట్లాడతాడు. అసలు అబ్బాయి వయసు ఎంత, అబ్బాయి నాలెడ్జ్ ఎంత, లైఫ్ ఎంత చూశాడు? ఫ్రెండ్స్ తో ఆడుకోవాల్సిన పిల్లాడు అన్ని జాతి మతాలు, వర్ణాలు, వర్గాల, ప్రాంతాలతో ఆడుకోవాల్సిన వయసులో అతను ఒక జాతి గురించి, మతం గురించి ఎత్తుకొని మాట్లాడుతున్నాడంటే సైకలాజికల్ గా అతను ఎంత బైండ్ అయిపోయాడు, ఎంత డిజార్డర్ అయిపోయాడో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. సో ఇలా మన భారతదేశంలో నాకు తెలిసినంత వరకు వరల్డ్ ఎకనామికల్ ఫోరం ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేసింది. ఇండియా ఇట్స్ కమింగ్ వెరీ డేంజరస్ జోన్ బికాస్ ఆఫ్ యూత్ అండ్ యంగ్ జనరేషన్ ఇస్ దేర్, మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ఇస్ గోయింగ్ టు బి కిల్ ద నేషన్ అని చెప్పేసి. మనం నేపాల్లో ఇప్పుడు చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకొక మన విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, అండ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, డిగ్నిటీ కావచ్చు, ఇవేవి లేకుండా మనం ఓన్లీ ప్రీచింగ్ స్టైల్ లో వెళ్ళిపోయాం. ఎప్పుడైతే ప్రీచింగ్ స్టైల్ లో వెళ్ళిపోతామో ఆటోమేటిక్ గా మీకు అండర్స్ అంటే అది ఒక డెకేడ్ మాత్రమే పనిచేస్తుందండి. అంటే 10 years. ఆఫ్టర్ 10 years తర్వాత మీకు ఆటోమేటిక్ గా లైబిలిటీ డిస్ట్రాయ్ అని వస్తుంది. మీరు ఒకసారి గమనించండి, చరిత్రలోకి వెళ్తే మీరు నెహ్రూ గారి దగ్గర తీసుకున్నా, ఇందిరా గారి దగ్గర తీసుకున్నా, లేకపోతే రాజీవ్ గాంధీ గారి దగ్గర తీసుకున్నా, ఇంకా ఏ పిఎం లు తీసుకున్నా 10 సంవత్సరాల వరకే చరిష్మా ఉంటది. ఆఫ్టర్ 10 years ఎందుకు చరిష్మాలు ఎగిరిపోతున్నాయంటే ద రీజన్ వాళ్ళ ఫ్లేవర్ తెలిసిపోయిన తర్వాత జనాలు దాన్ని టేస్ట్ చేయడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఒకటే వాదం మీద ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఏ పొలిటికల్ పార్టీ కూడా ఒక మతం గురించి, జాతి గురించి తీసుకోవడానికి లేదు. కానీ మీరు ఇప్పుడు మనం చూసే ఒక పార్టీ స్పెసిఫిక్ గా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళు మాట్లాడేది మతం గురించి, చేసేది మతం గురించి. నేను అక్కడికి వస్తున్నా. రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ప్రజలకు కావాల్సిన వెల్ఫేర్ సిస్టమ్, చదువు కావచ్చు, లేకపోతే వైద్యం కావచ్చు, లేకపోతే ఉండడానికి ఇల్లు కావచ్చు, తినడానికి తిండి కావచ్చు, నీరు కావచ్చు, ఇలాంటివన్నీ న్యాచురల్ రిసోర్సెస్ దొరకనప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మీరు కొనుక్కొని తాగలుగుతారు. లేనప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరికైనా మనం ఒకసారి చూసుకుంటే ఎప్పుడైతే లేని పరిస్థితులు మనం క్రియేట్ చేస్తామో ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో క్రైమ్ రేట్ పెరుగుతుంది, ఇలాంటి అన్రెస్ట్ లో ఫైటింగ్స్ ఎక్కువ జరుగుతాయి. అలానే చాలా వరకు కూడా స్టాంపైడ్స్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జనాలు ఎక్కువ కుమ్ముకుంటారు కాబట్టి రకరకాల ఫైటింగ్స్ కూడా జరుగుతాయి, జెనోసైడ్స్ కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇండియాలో ఈ రోజు ప్రభుత్వాలు మేలుకోకపోతే, ప్రభుత్వం అంటే నేను మినిస్టర్స్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ లో, ఎమ్మెల్యేలో, ఎంపీలో నేను చెప్పనండి. మోర్ స్పెసిఫిక్ గా ఈ రోజు మేలుకోవాల్సింది ఎవరంటే సిస్టమ్ లో పనిచేస్తున్న బ్యూరోక్రసీ, ఎంప్లాయీస్ మీరు మేలుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే డిజార్డర్ అయిపోతారో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. దానివల్ల ప్రభుత్వంలో కొలాప్స్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రజల దగ్గర నుంచి ఓ రేంజ్ లో యువత దగ్గర నుంచి రివల్యూషన్ స్టార్ట్ అవుతుంది.